మాల వేసుకుంటున్నాం. 2 పూట్ల కష్టపడి ఉదయం సాయంకాలం పెడితే పూజ చేసుకుంటున్నాం. చక్కగా లక్షష్టి పూజ పాల్గొంటున్నాం, అన్నదానాలు పాల్గొంటున్నాం, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 40 రోజులు పూర్తి అయిన తర్వాత 20 కట్టుకుని సరిదానికి వెళ్తున్నాం. పంబ గణపతిని దర్శనం చేసుకుంటున్నాం, చెప్తున్నాం, అభివృద్ధి చేసుకుంటున్నాం. తిరుగు ప్రయాణం పంబ రాగానే విరై చేస్తున్నారు. తిరుగు ప్రయాణం పంబ రాగానే విరై చేస్తున్నారు. మాల తీసి ఎందుకు పాడు చేస్తున్నారు? ఇప్పుడు ఆ స్వామి మాల గురించి ఎంత పాటు చూశారు. ఎంత విలువైన మాల తెలిసిన స్వామి. ఆ మాల కానీ ఆ వస్త్రాలు కానీ దయచేసి పంబలు ఎవరో వదిలేయకండి. మాల చాలా 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 విలువైంది. ఈ మాల స్వామి గుడి కుశలు అవుతున్నారు కదా, దగ్గర లేదు. ఇంకా కుశం కూడా అవుతున్నారు. కుశం సరే దగ్గరండి. మెల్ల మాల కనపడాలి, మెల్ల మాల కనపడాలి, మెల్ల మాల కనపడాలి. మాల స్వామి మెల్ల మాల చూపించండి. మీరందరూ కొత్త మాల వేస్తున్నారు కదా. ఈ స్వామి ఎప్పుడు వేస్తున్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు అయింది? 22 సంవత్సరాల చూసారా? ఆ మహానుభావుడు గత 22 ఏళ్ళగా అదే మాల వేసుకొని చక్కగా ఎక్కడైతే మాల వేసుకుని అక్కడ వచ్చి మాల తీస్తున్నారు. నేను అంటే ఆ మాలకి అంత విలువ. ఆ పాట పాడగానే వదిలంతా గౌరవపడి వెళ్తాను. నాకు అక్కడి నుంచి రాగానే ఆ పాట ఆలోచించడం చాలా ఇష్టం. మనం ఏం చేస్తున్నాం? ఆ మాల వదిలేస్తున్నాం. మీరు చేసే దీక్ష నియమాలు పాటించి ఆ వచ్చే మీరు పాటించిన మాల యొక్క శక్తి అంతా ఎక్కడ ఉంటుంది? ఆ మాలలో ఉంటుంది. స్వామి నన్ను ఒకరు చేసే దీక్ష శక్తి ఎక్కడ ఉంటుంది? మాల. ఆ మాల మనం ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. అక్కడితో పోయింది. మీరు చేసుకునే పుణ్యం అక్కడే పోతుంది. దయచేసి ఆ మాల భద్రంగా తెచ్చుకొని ఎక్కడైతే మాల వేసుకున్నారో అక్కడే మాల మీరు విసర్జన చేయాలి. గుడిగా అందుబాటులో లేకపోతే కన్న తల్లితే తీయచ్చు మాల. ఆ మాల భద్రంగా ఓ భద్రంగా వేసుకొని ఓ విభూతి దాంట్లో విభూతిసి పక్కన పెట్టుకోండి. వచ్చే సంవత్సరం అదే మాల మళ్ళీ పని చేసుకోండి. ఆ స్వామి 20 సంవత్సరాలు వేసుకున్నారు. మీరు కళ్యాణ్ గారు 20 సంవత్సరాలు వేసుకున్నారు. మీరు ఆయన 20 సంవత్సరాలు వేసుకున్నారు. చూశారు కదా. దయచేసి ఏ ఒక్కరు కూడా మాల వదలకండి స్వామి. మీరు వచ్చే సంవత్సరం మాల వేసుకోకపోయినా ఆ మాల ఇంట్లో ఉంటే ఆ మాలే మీకు రక్ష. బాగా చుట్టుకోండి. ఎటువంటి చెడు మీ ఇంటికి ఆవరించదు. ఆ మాలకి అంత శక్తి ఉంది. స్వామి భజన వద్ద వారు క్షమించాలి. మీ టైం మీరు తీసుకున్నందుకు మీరు కొనసాగించండి. స్వామి స్వామి గురువు గారు చెప్పింది విన్నారు కదా. స్వామి స్వాములందరూ కూడా స్వామి గారు చెప్పింది పాటించండి. స్వామి గారు ఏం చెప్తారో అది మీరు పాటించి చూడాలి. స్వామి పాటు పడుకున్న స్వామి స్వామి